అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రచించి ఇస్తే దానిని కాంగ్రెస్ అమలు చేయలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఆరోపించారు. 15 ఆగస్టున పార్టీల ఎజెండాను పక్కన పెట్టి మువ్వన్నెల జెండాను ప్రతి ఇంటిపై ఎగరేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. జాతీయవాద భావజాలంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని బండి సంజయ్ అన్నారు. తిరంగా కార్యక్రమాన్ని ఇలా భారతీయ జనతా యువమోర్చా నిర్వహిస్తా ఉన్నది. ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరేయడము, సెమినార్ నిర్వహించడము, దేశం కోసం త్యాగం చేసినటువంటి ఆ మహనీయుల యొక్క విగ్రహాలను శుద్ధి చేయడము, పుష్పార్చన చేయడము, ఇవన్నీ కూడా కార్యక్రమాలను రకరకాల కార్యక్రమాలను భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా అన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఇవాళ ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. మీ డీపీలు వెంటనే మార్చండి. ప్రతి యువత మీ డీపీ లోపల మహనీయుల ఫోటోలు పెట్టండి. జాతీయ పతాకాన్ని మీ డీపీలుగా ఇవాళ వెంటనే పెట్టుకోండి. ప్రతి ఒక్క యువకుడు 15 ఆగస్టు నాడు ప్రతి భారతీయుడు కూడా మీ ఇంటిపైన మువ్వన్నెల జెండా ఎగిరేయండి. సోషల్ మీడియా ద్వారా మీ యొక్క దేశభక్తిని చాటండి. భారతీయ జనతా యువమోర్చా చేసిన కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా అందరికీ